मैत्रेय बुद्धुడు ब्रह्मर्षि पितामह पत्रिजी की ब्रह्मर्षि पितामह पत्रिजी की सदानंद सद्गुरुలకు మహేశ్వర మహాపిరమిడ్కు పెద్దమ్మాయి పరిణిత 25వ సంవత్సరాన్ని ఫ్రెండ్షిప్ డే అనడం నాకు ఎంతో ఆత్మానందం ఇచ్చింది. ఎందుకంటే పత్రిజీతో నా యొక్క స్నేహం 25 సంవత్సరాలు పూర్తయింది. 1999లో కర్నూలులో, 2000 కర్నూలు, 2001 కర్నూలు, 2002 విజయవాడ, 2003 తిరుపతి, 2004 సికింద్రాబాద్, 2005 కర్నూలు బెంగళూరు, 2006 సిద్ధి, 2007 ప్రతిష్టాకరమైన తిరువణామలై నేను ప్రెసిడెంట్ దానికి, 2008 మళ్ళీ బెంగళూరు, 2009 శ్రీశైలం, అక్కడికి 11 జానమహా యజ్ఞాలు పూర్తయ్యాయి. 2010 అమరావతి, 2011 విశాఖపట్నం, మరి 2012, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 సంవత్సరాలు జానమహా చక్రాలు ఈ కర్తాల్ కైలాసంలో జరిగాయి. 2022, 23, 24 3 సంవత్సరాలు జానమహా యాగాలు జరిగాయి. 25 ప్రోగ్రామ్స్, 25 ఇయర్స్, 25 అద్భుతాలు. మరి స్నేహం అనే మాట వచ్చినప్పుడు నాకు 5 మంది అద్భుతమైన స్నేహితులున్నారు. వారు మొట్టమొదటి వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, రెండవ వారు నా భార్య చంద్రకుమారి, 48 సంవత్సరాలుగా నాకు తోడు నీడగా నిలిచిన నా శ్రీమతి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మూడవారు మా అన్న చంద్రశేఖర్, నాలుగో వారు నాకు ధ్యానం నేర్పిన మా మేనల్లుడు ప్రేమనాథ్, ఐదవారు మా ఆత్మీయ మిత్రుడు విజయభాస్కర్ రెడ్డి. పిఎస్ఎస్ఎంకి వెళ్ళి నేను ఒక్కనే సెలెక్ట్ అయినా. గట్టిగా చప్పట్లు కొట్టాను. నేను వాస్తవం చెప్తున్నా. నేను మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణ సుందరీకరణ పూర్తయింది అంటే నేను నా ప్రాణాన్ని వడ్డీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశానంటే దానికి పత్రిజీ మొదటి కారణం, విజయభాస్కర్ రెడ్డి రెండవ కారణం. ఆ తర్వాత పార్వతి కాన్ఫరెన్స్ హాల్ పూర్తయినప్పుడు నాకు ఫుల్ ఫ్రీడమ్ పత్రిజీ ఇస్తే అది పూర్తి చేయగలిగాను నేను. ఇప్పుడు పత్రిజీ ద్వారకా నివాస్, చాలామంది అభిప్రాయం ఏంటంటే పడుకోవడానికి మంచి పడక, స్నానం చేయడానికి మంచి వాష్రూమ్, టాయిలెట్ కోసం మంచి టాయిలెట్ ఇస్తే చాలు, ఇంత వైభవంగా ఎందుకు చేశారు అని చాలామందికి డౌట్ ఉంది. 1,20,000 ఒక్క బెడ్కి మేము కలెక్ట్ చేస్తే ఒక్క బెడ్కు మాకు అవుతున్న ఖర్చు 2,50,000. 1,20,000కు వారు చెప్పిన యావరేజ్ వస్తువులే వస్తాయి, ఎక్కువ రావు. కానీ విజయభాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, శ్రీరామ్ గోపాల్ అయితేనేమి, నేనైతేనేమి, బాలకృష్ణ గారు ఏమనుకున్నామంటే మిగిలిన 50% రామేశ్వరరావు లాంటి మహానుభావుల కాళ్ళు పట్టుకుని తెచ్చుకుని అది అద్భుతంగా వైభవంగా పూర్తి చేద్దాము అని. ఇక్కడ నేను వచ్చిన వాళ్ళు కూడా గెస్టులు ఎంతోమంది ద్వారకా నివాసులు ఎంతో ఆనందాన్ని పొందారు. ఇంత వైభవం అక్కర్లేస్తారంటే వాళ్ళకు కూడా ఇదే చెప్పడం జరిగింది. అతి తక్కువ డొనేషన్తో అతి ఎక్కువ వైభోగం. ఇందాక ఆయన చెప్పాడు, కూలీలాగా పనిచేయాలి, రాజులాగా తినాలి, నిద్రించాలి అని. ఈ మహేశ్వర మహాపిరమిడ్ కాంప్లెక్స్కి వస్తే అద్భుతంగా మహేశ్వర మహాపిరమిడ్ కాంప్లెక్స్లో ధ్యానం చేయాలి, పత్రిజీ శక్తిస్థలు దర్శించి అక్కడ మరికొంతసేపు ధ్యానం చేయాలి, పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో అద్భుతమైనటువంటి ఇలాంటి మహానుభావుల క్లాసెస్ వినాలి, ఆనందంగా వెళ్ళాలి. ఎందుకు మరి ఒక 500 ఒక డోనర్స్ కాకుండా వచ్చే పిల్గ్రిమ్స్ కూడా ఎవరైనా కానీ ఒక 500 రూపాయలు రెంట్ పెడితే హైదరాబాద్లో 2,000 రూపాయలు పెట్టేంత వసతి ఎంత ఉందో అంత వసతి ద్వారకా నివాసులు వస్తున్నాం. హైదరాబాద్ నుంచి 100 రూపాయలు ఛార్జీకి ఇక్కడికి వచ్చి కైలాసపూర్లో చక్కగా విజిట్ చేసి మహేశ్వర మహాపిరమిడ్ శక్తిస్థలు దర్శించి అన్నపుణ్యశ్రీ అమృతాహార భవనం 1,50,00,000 ఇచ్చారు ఈ మహానుభావులు, ఇద్దరు దంపతులు, నీరజమ్మ, విజయభాస్కర్ రెడ్డి గారు. అక్కడ అమృతాహారం తీసుకుని పత్రిజీ ద్వారకా నివాసులను దిద్దించాలనేటువంటి ఉదాత్తమైనటువంటి ఐడియాతో చేసిన పని ఇది. మరి ఈ సంవత్సరం 6,10,00,000 దాటి ఖర్చు అవుతే మాకు 4.5 కోటి విరాళాలు వచ్చాయి. 1,60,00,000 డెఫిసిట్ ఉంది. ఇది ఎంతమందికి తెలుసు? చాలామంది అనుకుంటారు ఇంత వైభవంగా చేయాలన్నా అని. కానీ ఇంత వైభవంగా చేయడం వల్లనే ఇంత జనసందోహం వచ్చింది. అది దయచేసి గుర్తుంచుకోండి మీరు.
ఈ 1,60,00,000ని మీరు పూర్తి చేసి మీరు ఇంటికి పోయిన తర్వాత అయినా ఇక్కడ మీ జోబులో ఉన్న డబ్బైనా ఇచ్చి ఇంటికి పోయి మనిషికి ఒక 1000 రూపాయలు పంపగలిగితే మా 1,60,00,000 డెఫిసిట్ పూర్తవుతుంది. మాకు మరింత బాగా నెక్స్ట్ ఇయర్ చెయ్యాలి పత్రిజీ జ్ఞానమహాయాగం అనేటువంటి ఉత్సాహం ఉంటుంది. నిన్నంతా మేము నిరుత్సాహపడ్డాం, మనంతా నిరుత్సాహపడ్డాం 1,60,00,000 డెఫిసిట్ని ఎలా పూడ్చుకోవాలని. గత సంవత్సరం శాలరీస్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేమి, మెయింటెనెన్స్ అయితేమి 2 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఎవరికి తెలుసు ఇవన్నీ? అయినా మేము ఉదాత్తమైనటువంటి ఆలోచనతో 2028 కూడా ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ప్రపంచ మహిళా దినోత్సవాన్ని చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మరి పని చేస్తున్నాం. మీరందరూ మీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క 1000 రూపాయలు పంపించి మా యొక్క లోటును పూడ్చి మరింత అద్భుతంగా వచ్చే సంవత్సరం పత్రిజీ జ్ఞానమహాయాగం చేయడానికి తప్పక సహాయ సహకారాలు అందిస్తారని, మీ దగ్గర డబ్బు లేకుంటే ఎవరికైనా చెప్పైనా పంపిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్